వెల్కమ్ టు గిరిజన్ న్యూస్. ఉక్కుంపేట ఆయుష్మాన్ ఆసుపత్రి అంధకారంలో మగ్గుతుందని రోగులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆసుపత్రికి ప్రసవం నిమిత్తం వచ్చిన గర్భిణీలు మీడియాతో మాట్లాడుతూ శనివారం ఆసుపత్రికి వచ్చి జాయిన్ అవ్వడం జరిగిందని, ఆ రోజు రాత్రి భోజనం పెట్టారు తప్ప నేటి వరకు ఏమీ అందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఇంకో గర్భిణి మాట్లాడుతూ ఆహారం మాట దేవుడెరుగు, మేముంటున్న రూమ్లో కనీసం విద్యుత్ కూడా లేదు, ఇంటి నుండి తెచ్చుకున్న ఛార్జింగ్ లైట్ల వెలుగులో ఉంటున్నామని చెప్పని ఆమె కన్నీటి పరివి అయ్యారు. దీన్ని బట్టి చూస్తే గిరిజన ప్రాణాలంటే అధికారులకు ఎంత చులకనాభావంగా ఉందంటూ పలువురు అంటున్నారు. కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేని ఆరోగ్య కేంద్రాలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని చెప్పని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమన్నప్పటికీ గర్భిణీ స్త్రీల పరిస్థితి చూసిన ప్రతి ఒక్కరు కూడా చలించిపోతున్నారు. బాబు, ఇప్పుడు మీ చెల్లిని ఇక్కడే జాయిన్ చేశారమ్మా? అవును సార్. మరి ఈ రూమ్ కరెంట్ లేదా? కరెంట్ లేదు సార్. మరి మీరు ఎలా ఉంటున్నారు? మేము అలాగే ఛార్జింగ్ లైట్ పెట్టుకొని అలాగే ఉంటున్నాం సార్. ఎడ్న తెచ్చుకున్న ఛార్జింగ్ లైట్ పెట్టుకొని ఉంటున్నాం. మేము ఉన్న రూమ్కి కరెంట్ లేదు సార్. మరి ఎలా ఉంటున్నారు? బయట కూడా అలాగే ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం. ఒక లైట్ తెచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటున్నారా? పెట్టుకొని దాంతో పడుకుంటున్నాం. అమ్మ, మీరు ఈ మండలమేనా మీది? మీరు ఇప్పుడు డెలివరీకి వచ్చారమ్మా? ఎప్పుడు వచ్చారు మీరు? మరి ఇక్కడ భోజనాలు పెడుతున్నారు మీకు? అంటే ఇక్కడ డెలివరీ కేసెస్ లేవని చెప్పి పెట్టలేదు. కాకపోతే మాకు అడ్మిట్ చేశారు కాబట్టి బయట నుంచి మనీ అని తెప్పించి మనీ ఇచ్చి పెడతామని చెప్పారు. మరి పెట్టారా? నిన్న నైట్ తెచ్చారు ఫుడ్. నిన్న నైట్ పెట్టారు ఫుడ్. ఈరోజు ఉదయం కానీ ఇప్పుడు కానీ పెట్టలేదా? మరి మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారమ్మా? మేము బయట నుంచి వండుకొని. మీది ఎంత దూరం అమ్మ ఇక్కడి నుంచి ఊరు? 5 కిలోమీటర్లు. మీది ఎంత దూరం అమ్మా? చాలా దూరం, 6 కిలోమీటర్లు. మీది కూడా దూరమేనమ్మా? సార్, ఆ అమ్మాయికి మీరు ఏమవుతారు? నేను డాడీని అవుతానండి. మరి మీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ అసలు? నిన్న సాయంకాలము అంతే డెలివరీ అండి మా పాపకి. మేము పాటలను ఆల్రెడీ మేము చేర్పించండి అంతే, మీరు ఉక్కంపేట మండలం కాబట్టి ఉక్కంపేటకి ఉండాలన్నారండి. అన్న తర్వాత ఉక్కంపేట మండలంలోని ఉక్కంపేట హెల్త్ సెంటర్లోని జాయిన్ చేసామండి. చేయిన తర్వాత నిన్న సాయంకాలం మాత్రము భోజనం చేసి ఇచ్చారండి. నేడు ఉదయం నుంచి కనీసం ఒక్కో బీపీ చెకప్ అయింది కానీ ఏమైనా ఫేన్ వస్తున్నదా ఏమొస్తున్నదని ఈ ముగ్గురు కూడా ఎవరు పట్టించుకోవడం లేదండి. భోజనం కూడా ఉదయం నుంచి టిఫిన్ లేదు, ఒక టీ లేదు, మధ్యాహ్నం భోజనం లేదండి. ఇంతవరకు చాలా దూరం నుంచి వీరిద్దరు, మేమైతే ఒక 5 కిలోమీటర్స్ ఉన్నాం, అక్కడ నుంచి క్యారీ తెచ్చుకున్నాం ఇప్పుడు కూడా. అది కాబట్టి దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి పిఓ కలెక్టర్ను కూడా ఇక్కడ ఉన్న స్థానిక రాజకీయ నాయకులు కూడా కొద్దిగా పట్టించుకొని ఇలాంటి వాళ్ళకి కొద్దిగా పునరుద్ధరణ చేస్తారని మేము కోరుకుంటున్నామండి.